హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వామ్మో, ఏం మ్యాచ్ మామా ఇది. 2026 స్టార్టింగ్ లోని టీమిండియా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. వడోదరలో జరిగిన ఫస్ట్ ఓడిఐలో మన వాళ్ళు మామూలు రచ్చ చేయలేదు కదా. 301 పరుగుల టార్గెట్ ని మంచి నీళ్ళు తాగిన తీసి కొట్టేశారు. కింగ్ కోహ్లీ క్లాస్, హర్షిత్ రాణా మాస్, చివరిలో కేఎల్ రాహుల్ ఫినిషింగ్ కిక్. అబ్బబ్బబ్బబ్బా, మ్యాచ్ హైలైట్స్, టర్నింగ్ పాయింట్స్ అన్ని వీడియోలు చూసేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మొదట టాస్ గెలిచిన మన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వడోదరా పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం అని మనకందరూ తెలుసు. కానీ కివీస్ బ్యాటర్లు మరీ ఇంత కంఫర్టబుల్ గా ఆడేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఓపెనర్లో డెవెన్ కాన్వే, హెన్రీ నికోల్స్ ఇద్దరు సెటిల్ అయిపోయారు. మన సిరాజ్ మియా, ప్రసిద్ కృష్ణ స్టార్టింగ్ లో వికెట్ల కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా డారెల్ మిచెల్ వచ్చిన తర్వాత గేర్ మార్చాడు. స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ గ్రౌండ్ నలువైపుల షాట్లు కొట్టాడు. ఒక దశలో న్యూజిలాండ్ స్కోర్ 330 నుండి 340 దాటాలనిపించింది. కానీ ఇక్కడ మన బౌలర్లు మెచ్చుకోవాలి. డెత్ ఓవర్స్ లో అంటే ఆఖరి 10 ఓవర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ వేసిన యార్కర్లు, స్లోయర్ బాల్స్ వల్ల కివీస్ కేవలం 300 పరుగులకే పరిమితమైంది. 300 అనేది చిన్న స్కోర్ కాదు, కానీ ఈ పిచ్ మీద అది చేజబుల్ అని మన వాళ్ళకి తెలుసు. ఇక 301 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఆశించినంత ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ 2 4లు 2 6లు కొట్టి మంచి టచ్ లో కనిపించాడు, కానీ పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. నెక్స్ట్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ చాలా మెచ్యూర్డ్ గా ఉంది. తొందరపడకుండా గ్యాప్స్ వెతుకుతూ రన్ రేట్ పడిపోకుండా చూసుకున్నాడు. గిల్ క్రీజ్ లో ఉన్నంతసేపు మనకు భరోసా ఉంది, కానీ గిల్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడే లోపే ద కింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్పినా తక్కువే. 91 బంతుల్లో 93 పరుగులు, అందులో 9 4లు 2 6లు. కానీ ఇక్కడ రన్స్ కంటే అతను ఆడిన విధానం చూడాలి. వచ్చి రాగానే బౌలర్ల మీద ఆధిపత్యం చూపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ని అటాక్ చేసిన విధానం అద్భుతం. ఒక పక్క శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మ్యాచ్ ని ఇండియా వైపు తిప్పేసింది. అందరూ కోహ్లీ 81వ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నారు. 93 పరుగుల దగ్గర గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిజంగా ఆ మూమెంట్ స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ కోహ్లీ మాత్రం చిరునవ్వుతో పెవిలియన్కి వెళ్ళాడు. ఎందుకంటే తనకు తెలుసు తను చేయాల్సిన పని చేసేసాడు. టీమ్ ని సేఫ్ జోన్ లో పెట్టాడని. వాట్ ఏ ప్లేయర్. సెల్ఫ్లెస్ ఇన్నింగ్స్ బై కింగ్ కోహ్లీ. హ్యాట్స్ ఆఫ్. ద ట్విస్ట్ అండ్ హర్షిత్ రాణాస్ మాస్ క్యామియో. అయితే పిక్చర్ ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. కోహ్లీ అవుట్ అయ్యాడు, వెంటనే శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా కూడా అవుట్ అయిపోయాడు. ఒక్కసారిగా స్కోర్ బోర్డు మీద ప్రెషర్ పడింది. రిక్వైర్ రన్ రేట్ 6 దాటింది. బౌలర్లు అటాక్ చేస్తున్నారు. క్రీజ్ లో కేఎల్ రాహుల్ ఒక్కడే స్పెషలిస్ట్ బ్యాటర్ ఉన్నాడు. అప్పుడు వచ్చాడు మన యంగ్ సెన్సేషన్ హర్షిత్ రాణా. అసలు బౌలర్ గా టీమ్ లోకి వచ్చి బ్యాటర్ లాగా మ్యాచ్ ని ఫినిష్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన వెంటనే ఒత్తిడిని తీసుకోకుండా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. 23 బంతుల్లో 29 పరుగులు, అందులో ఆ 2 6లు అయితే ప్యూర్ గోల్డ్. రాణా ఆడిన ఆ చిన్న క్యామియోనే మ్యాచ్ ని మళ్ళీ ఇండియా చేతిలో తెచ్చిపెట్టింది. కేఎల్ రాహుల్ కూడా చివరిలో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి కూల్ గా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. కీ టేక్ అవేస్ అండ్ పాజిటివ్స్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా మనకు తెలిసిన పాజిటివ్స్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బలం. రోహిత్ త్వరగా అవుట్ అయినా కోహ్లీ, గిల్, అయ్యర్ బాధ్యత తీసుకున్నారు. హర్షిత్ రాణా ఆల్రౌండ్ షో. బౌలింగ్ లో 2 వికెట్లు, బ్యాటింగ్ లో 29 రన్స్. ఇండియాకి ఒక మంచి బౌలింగ్ ఆల్రౌండర్ దొరికేసాడు అనిపిస్తోంది. కేఎల్ రాహుల్ ఫినిషింగ్, తను ఎంత కూల్ గా ఉంటాడో మరోసారి ప్రూవ్ చేశాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా బాగా పోరాడింది, కానీ మన బ్యాటింగ్ డెప్త్ ముందు వాళ్ళ బౌలింగ్ తేలిపోయింది. సో ఫైనల్ గా ఇండియా 1-0తో సిరీస్ లో లీడ్ లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. కానీ మన వాళ్ళు ఫామ్ చూస్తుంటే క్లీన్ స్వీప్ పక్కా అనిపిస్తోంది. మీకు ఈ మ్యాచ్ లో బెస్ట్ మూమెంట్ ఏది? కోహ్లీ సెంచరీ మిస్ అవడంపై మీ ఫీలింగ్ ఏంటి? హర్షిత్ రాణా బ్యాటింగ్ చూసి మీరు షాక్ అయ్యారా? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం, అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. See you in next video. Thank you for watching.